ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ నేను మీకు ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలి. అదేంటంటే, అక్కినేని నాగచైతన్య గారు మ్యారేజ్ చేసుకుందామని నిర్ణయం తీసుకొని నిశ్చితార్థం జరిగింది. ఎవరితో జరిగింది? శోభిత దూలపాల. వీళ్ళిద్దరి జాతకం కొంతమంది మేధావులు పరిశీలించి విడిపోతారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎలా విడిపోతారు? వాళ్ళ జాతకరీత్యా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ తీసుకొని ఇద్దరి జాతకాలు సరిగా చూడకుండా అలా చెప్పడం అనేది ఎంతవరకు వాస్తవం మీరే ఆలోచించండి. నేను చెప్పునున్నది ఏమనగా, అక్కినేని నాగచైతన్య గారు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 23 నవంబర్ 1986 12 గంటలకు పుట్టారు హైదరాబాద్లో. అలాగే శోభిత దూలపాల గారు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 31/5/1992 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఆంధ్రాలో. అక్కినేని నాగచైతన్య గారు, శోభిత దూలపాల గారు జన్మించింది ఆదివారం రోజున. అనగా ఆదివారం రోజుకి ప్రాధాన్యత వహించేది సూర్య భగవానుడు. ఈ ఆదివారం రోజు పుట్టిన వాళ్ళ జాతకం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఆదివారం రోజు మగపిల్లోడు పుడితే చాలా అద్భుతంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అలాగే ఇప్పుడు వాళ్ళ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ జాతక రీత్యా పెళ్లి చేసుకోవాలి అనంటే మినిమం అమ్మాయికి అబ్బాయికి 2 కలిపి చూస్తే 18 పాయింట్స్ రావాలి. ఎవరికైనా సరే 18 పాయింట్స్ కన్నా తక్కువ వస్తే వాళ్ళ జాతక రీత్యా కొంచెం వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబ జీవితంలో కొన్ని డిస్టర్బెన్స్ ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అక్కినేని నాగచైతన్య గారిది, శోభిత దూలపాల గారిది ఇద్దరి జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కలిపి చూస్తే టోటల్ పాయింట్స్ 21 వచ్చాయి. అంటే వాళ్ళ జాతకం అత్యంత అద్భుతంగా కలిసింది. అక్కినేని నాగచైతన్య గారి జాతకం ఓసారి చెప్తాను, మేధావులు మీరు పరిశీలించండి. అతని లగ్నం మకర లగ్నం, లగ్నాధిపతి శని, రాశి కర్కటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, పాదం 2వ పాదం. తను పుట్టిన తిథి సప్తమి శుక్లపక్షం రోజు పుట్టున్నారు. అంటే అద్భుతం. రథసప్తమి అంటే అత్యంత అద్భుతం. అలాగే తను జంతువుల్లో పిల్లి, గణాల్లో రాక్షస గణనం. అంటే జంతువుల్లో పిల్లి అంటే సాధు జంతువు. పిల్లి, కుక్క, నక్క, ఏనుగు, మేక ఇవన్నీ మన మధ్యనే ఉంటుంటాయి. ఇది నాగచైతన్య గారి జాతకం. అలాగే శోభిత దూలపాల గారిది కూడా చెప్తాను, ఓసారి చూడండి. ఆమె లగ్నం కన్య లగ్నం, లగ్నాధిపతి బుధుడు, రాశి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 3వ పాదం, తిథి అమావాస్య. జంతువుల్లో మేక, గణాల్లో రాక్షస గణనం. నాగచైతన్య గారు పిల్లొచ్చారు, శోభిత మేడం గారు మేకొచ్చారు. 2 సాధు జంతువులే, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇందులో క్రూర జంతువులు లేవు, విష జంతువులు లేవు. మేక, పిల్లి అంటే మన మధ్య తిరిగేటి. గణాల్లో నాగచైతన్య గారు రాక్షస గణాలు వచ్చారు. అలాగే శోభిత మేడం గారు రాక్షస గణాలు వచ్చారు. అంటే ఇక్కడ అబ్బాయిది రాక్షస గణనం వచ్చి అమ్మాయిది దేవగణనం వస్తే కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అలాగే అబ్బాయిది రాక్షస గణనం వచ్చి అమ్మాయిది మనుషు గణనం వస్తే కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అలా కాకుండా అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది రాక్షస గణాలే వస్తే అద్భుత. వాళ్ళ సాంసారిక జీవితానికి కానీ, వాళ్ళ ఎదుగుదలకు కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ, పిల్లల అభ్యున్నతి కానీ ఎటువంటి సమస్య ఉండదు అని జాతకం చెప్తుంది. 100% వీళ్ళిద్దరూ విడిపోయే ఛాన్సే లేదు. వీళ్ళిద్దరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కలిపి చూడగా వచ్చింది 21 పాయింట్స్. అంటే వీళ్ళ జాతక రీత్యా చిన్నపాటి దోషాలు కూడా లేవు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు.
వీళ్ళిద్దరూ 2027లో కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు, విడిపోతారని చెప్తున్నారు. అర్థం పర్థం లేని మాటలు. 2027 కావచ్చు, 37 కావచ్చు, 47 కావచ్చు, ఎప్పటికీ వీళ్ళు విడిపోరు. వీళ్ళకి పుట్టబోయే పిల్లలు చాలా అత్యంత అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్య గారికి, శోభితా మేడం గారికి 3 సంతానం ఉన్నారు. అందులో 2 మగబిడ్డలు, ఓ ఆడబిడ్డ. అలాగే స్వర్గీయులైన నాగేశ్వరరావు గారు అక్కినేని నాగార్జున గారి వంశంలో మళ్ళీ జన్మించబోతున్నారు. ఆయనే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్న అక్కినేని నాగార్జున గారు కొడుకు అనగా అక్కినేని నాగ చైతన్య గారు చేసుకోబోతున్న శోభితా మేడం గారి కడుపున మళ్ళీ నాగేశ్వరరావు గారు జన్మించబోతున్నారు. ఇది తథ్యం. ఇందులో ఎటువంటి సందేహము వలదు. వాళ్ళ జాతకరీత్యా అత్యంత అద్భుతంగా ఉంది. ఎటువంటి సమస్య లేదు. ఇంతకుముందు ఏం జరిగిందో వదిలేయండి, దాని గురించి నేనేమీ మాట్లాడట్లేదు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా అంతకంటే మాట్లాడట్లేదు. నేను ఒక నాగ చైతన్య గారి అభిమానిగా ఆయన గురించి కొన్ని అపశృతి మాట్లాడితే నేను ఎన్ని తట్టుకోలేకపోయాను. అందుకే నేను ఒక బ్రాహ్మణుడిగా, నా పేరు నరేంద్ర శర్మ, నేను ఎంఏ ఆస్ట్రాలజీ చేశా. నేను పుట్టుకతోనే పౌరోహితం చేస్తున్నా. మా వంశ పారంపర్యంగా వచ్చేది పౌరోహితమే. నేను చాలా ప్రత్యేకంగా, అనగా అప్రాక్సిమేట్లీ నేను ఒక 6 hours చూశాను. ఎలాంటి జాతకమైన 10 minutesలో చూసేస్తాను. కానీ ఈ వివాదాలతో కూడిన ఈ జాతకాన్ని చాలా పరిశీలించి చూడాలని 6 గంటల సేపు ఆయన గారి జాతకం చూశాను. నైట్ అంతా నిద్రే లేదు. నిన్న ఒకసారి స్క్రోలింగ్ చేస్తుంటే యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఓ వ్యక్తి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఆ వ్యక్తి వెనక ఓ ఫ్యామిలీ ఉంటుంది, ఓ కుటుంబం ఉంటుంది. ఆ ఫ్యామిలీకి ఓ ఇంటి పేరు ఉంది. ఆ ఇంటి పేరే అక్కినేని. ఏ వివాదాల్లో కానీ, ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ కానీ, ఓ గొడవల్లో కానీ ఆ ఫ్యామిలీ ఉన్నట్టు ఇంతవరకు మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి ఫ్యామిలీ గురించి మీ నోటుకు వచ్చినట్టు ఇలా మాట్లాడడం ఎంతవరకు వాస్తవమో ఒక్కసారి మీరే ఆలోచించండి. నేను చెప్పబోయేది ఏంటంటే, ఎంతమంది ఎన్ని మాట్లాడినా నాగ చైతన్య గారు చేసుకోబోయే ఈ 2వ వివాహం శోభితా దూలపాల గారితో కలిసి ఆయన అత్యంత అద్భుతంగా ఉంటారు. దానిలో ఎటువంటి సందేహము వలదు. మీకు ఎవ్వరికైనా ఏ డౌట్ అయినా ఉంటే వాళ్ళిద్దరి జాతకాలు కలిపి చూసే పెళ్లి పొంతనలు అంటారు. అది నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను, మీరే చూడండి. నోటికి ఎలా పడితే అలా కామెంట్స్ ఓ ఉన్నతమైన వ్యక్తి గురించి పెట్టడం మంచిది కాదు. దయచేసి అలా కామెంట్స్ ఆపి మంచి మనసుతో మీరు ఆలోచించండి. ఇంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కానీ, ఇంతకుముందు జరిగిన దాని గురించి కానీ ఉద్దేశపూర్వకంగా కానీ నేనేమీ మాట్లాడట్లేదు. కేవలం నాగ చైతన్య గారి అభిమానిగా, ఓ బ్రాహ్మణుడిగా నేను మాట్లాడుతున్నాను. అలాగే వాళ్ళ జాతకాన్ని పరిశీలించి ఆచి తూచి చూసి చెప్తున్నాను. ఓసారి మీరు పరిశీలించండి. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నాను, నాగ చైతన్య గారు, అక్కినేని శోభితా మేడం గారు అద్భుతంగా కలిసి ఉంటారు తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు రావు. వాళ్ళెప్పటికీ విడిపోరు. అలాగే అక్కినేని నాగ చైతన్య గారు కూడా ఆయన స్టార్ట్ చేయబోయే కొత్త జీవితం అత్యంత అద్భుతంగా ఉండాలని, తను ప్రశాంతంగా, సంతోషంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ముఖ్యంగా ఎవ్వరి దిష్టి తగలకుండా ఆయన సంతోషంగా తన జీవిత భాగస్వామితో కలిసి అద్భుతంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా నేను చెప్పబోయే ఒక చిన్న విన్నపం, ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ గారికి, తన శ్రేయోభిలాషులకి, తన ఫ్యాన్స్కి జరగబోయే వివాహం అనగా నాగ చైతన్య గారిది, శోభితా మేడం గారిది ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు అత్యంత అద్భుతంగా ఉంటారు. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ధనధాన్యాలతో, సిరి సంపదలతో, పిల్లా పాపలతో సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వో జనః సుఖినో భవంతు.